రాష్ట్రంలో చంద్రబాబు పాలన చంద్రబాదుడుగా మారిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మరో పోరాటానికి వైసీపీ సిద్దమవుతోంది. ఇందులో భాగంగా విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆందోళనలు చేపట్టనుంది. వైసీపీ అనంతపురం జిల్లా కార్యాలయంలో కరెంటు ఛార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 15,485 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిందన్నారు. రైతాంగం సమస్యలపై ఈ నెల 13వ తేదీన వైఎస్ఆర్సీపీ ఉద్యమించిన తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. ఈ నెల 27వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కరెంటు ఛార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల భాగస్వామ్యం చేసుకుని పార్టీ శ్రేణులు ముందుకు కదలాలన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామని ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి అయిపోయి 7వ నెల కూడా పూర్తి అయ్యే పరిస్థితి వచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంతవరకు కూడా ఎక్కడ కానీ ఒక పెన్షన్లు ఇచ్చే మినహా ఏ హామీని కూడా ఇంతవరకు కూడా అమలుపరచలేదు. హామీలు అమలుపరచకపోగా ఈరోజు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు కానీ ప్రజలకు ఇచ్చిన మాట కూడా అన్ని దానిలో కూడా తుంగలో కూడా తొక్కే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోయాయి. ఎప్పుడు ఏ సంవత్సరం పెరిగినంతగా ఈ ధరలు కూడా పెరిగాయి. వీటికి తోడు కరెంటు ఛార్జీలు కూడా ఈరోజు మరొక మారు రెండో మారు అంటే 6 మాసాల్లోనే రెండో మారు పెంచే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో కూడా నెలకొని ఉంది. ఎన్నికల సమయంలో కానీ ఎన్నికల కంటే ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 7 మార్లు పెంచింది కరెంటు ఛార్జీలు అని చెప్పేసి. తెలుగుదేశం పార్టీకి బీజేపీ జనసేన పార్టీలకు అవకాశం ఇస్తే కరెంటు ఛార్జీలు పెంచకపోగా పెంచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచిన ఛార్జీలను కూడా తగ్గిస్తామని చెప్పేసి పదే కూడా ప్రజలకు వాగ్దానాలు చేసి పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేయడం జరిగింది. అంతేకాకుండా సోలారు అవన్నీ కూడా ఉపయోగించి కరెంటు ఉత్పత్తి చేసి పెంచిన ఛార్జీలు కూడా తగ్గిస్తామని కూడా చెప్పి ప్రజలను నమ్మించి 6 నెలల్లోనే రెండో మారు కూడా కరెంటు ఛార్జీలు కూడా పెంచడానికి కూడా సిద్ధం కూడా అయింది. కూడా రెండో మారు కూడా సిద్ధం కూడా అయింది ప్రభుత్వం కూడా. నవంబర్ నెలలో 6,072 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలపైన మరి ముఖ్యంగా గృహాలపైన కూడా వాడే కరెంటు పైన కూడా భారం కూడా వేయడం జరిగింది. జనవరిలో కూడా అంటే ఈ నెల నుంచి డిసెంబర్ నుంచి పెంచారంటే జనవరిలో కూడా ఈరోజు కూడా మరొక 9,412 కోట్లు అంటే ఈ 6 నెలల్లో 15,450 కోట్లకు పైబడి కూడా ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపైన భారం వేయడం జరిగింది కూడా. అంటే ఈ రెండు కూడా జనవరిలో కూడా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 500-600 రూపాయలు వచ్చే బిల్లు 1,100-1,200 రూపాయలు కూడా అంటే జనవరిలో కూడా వచ్చే పరిస్థితి కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన కూడా ప్రజలపైన కూడా భారం కూడా పడుతూ ఉంది. అదే ఎన్నికల సమయంలో ఇవ్వడం కూడా జరిగింది హామీలు కూడా. నేను ఏ పరిస్థితుల్లో కరెంటు ఛార్జీలు పెంచను, తగ్గిస్తాను, ఉత్పత్తి కూడా చేసి అని చెప్పిన వారు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 15,450 కోట్ల రూపాయలు ప్రజలపైన కూడా భారం వేయడం కూడా చాలా కూడా అన్యాయం, దుర్మార్గము. కాబట్టి వెంటనే తగ్గించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ నెల అంటే శుక్రవారం 27వ తేదీ శుక్రవారం ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే ఈ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గంలో అలాగే ఈ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో కూడా అందరూ కూడా విద్యుత్ కార్యాలయం దగ్గర పోయి వెంటనే పెంచబోతున్న ఛార్జీలు యొక్క నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని చెప్పేసి కూడా ఒక వినతి పత్రం అంటే ర్యాలీ
ద్వారా ప్రతి ఒక్కరు కూడా ర్యాలీ ద్వారా పోయి ప్రజలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రజలతో కలిసి వినతి పత్రం ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉండే డిఈ కానీ, ఈఈ కానీ, ఎస్సీ ద్వారా కూడా ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకోయింది. కాబట్టి నేను అందరినీ కూడా కోరుతున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే శ్రేణులు పెద్ద ఎత్తున కూడా ర్యాలీ ద్వారా కూడా పోయి వినతి పత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవ్వాలని చెప్పేసి ప్రజలను కూడా అందరూ కూడా ప్రజలు కూడా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందో లేకపోతే ఎన్నికలకు సంబంధించింది కాదు, మీకు సంబంధించింది. మీకోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఈ ర్యాలీలో కూడా పాల్గొని భాగస్వాములు కావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా అనంతపురానికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఆ రోజు శుక్రవారం అంటే 27వ తేదీ అనంతపురం పాత ఊరు రాణీనగర్ దగ్గర ఉండే బ్రహ్మం గారి గుడి దగ్గర నుంచి పవర్ హౌస్ వరకు కూడా ర్యాలీ ద్వారా పోతాం. కాబట్టి అందరూ అనంతపురం బ్రహ్మంగారి గుడి దగ్గరికి 10 గంటలకల్లా రావాలని చెప్పేసి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ప్రజల తరపున కూడా పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి, అప్పటికి కూడా తగ్గించకపోతే ఇంకా పెద్ద ఎత్తున కూడా పోరాటాలు చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తుంది.